ఏమైంది? బాగా డిస్టర్బ్ అయ్యావా? కుటుంబ సమస్యల్లో, లవ్ ఫెయిల్యూర్ లో, లేకపోతే ఆఫీస్ టెన్షన్ లో చిక్కుపోయి ఆనందాన్ని పోగొట్టుకుంటున్నాను ఫీల్ అవుతున్నావా? నీ జీవితంలో ఉన్న మనశ్శాంతిని లేకపోతే ఆనందాన్ని ఎవరైనా దొంగతనం చేశారు అనుకుంటున్నావా? అయితే ఒక్క నిమిషం ఆగు. నువ్వు అనుకునేది అస్సలు నిజం కాదు. గుర్తుపెట్టుకో, ఎవరు నిన్ను డిస్టర్బ్ చేయరు, కాకపోతే నువ్వే డిస్టర్బ్ అవుతావు. కాసేపు ఆలోచించుడు. నిన్ను ఎవరు డిస్టర్బ్ చేయరు, కాకపోతే నువ్వే డిస్టర్బ్ అవుతావు. ఆ విషయం నీకు తెలియట్లేదు. అసలు సమస్య ఏంటంటే మనమంతా హ్యాపీనెస్ ని, మనశ్శాంతిని బయట వెతుక్కుంటూ ఉంటాం. కాకపోతే అవన్నీ బయట ఉండవు, కేవలం మన లోపల మాత్రమే ఉంటాయి. సింపుల్ గా చెప్పాలంటే మనం ప్రతిదాన్ని పర్సనల్ గా తీసుకుంటున్నాం. ఒక ఫ్రెండ్ ఏదో అన్నాడని, ఆఫీస్ బాస్ ఏదో కామెంట్ చేశాడని, ఇంట్లో గొడవైందని దాన్ని పట్టుకొని దానికి 10 రంగులు అద్ది దాని గురించి 24 గంటలు ఆలోచించి ఉన్న మనశ్శాంతిని మనం పోగొట్టుకుంటున్నాం. ఆ తర్వాత దానికి నేను డిస్టర్బ్ అయ్యాను, నేను హర్ట్ అయ్యాను అని చెప్పేసి దానికి ఒక పేరు పెడతాం. కాకపోతే మీకు అర్థం కాని విషయం ఏంటంటే డిస్టర్బ్ అయ్యే మనిషిగా ఉండటం కంటే ఒక సామాన్యమైన జీవిగా ఉండటం మేలు. అవును, అతిగా ఆలోచించడం, ప్రతి విషయాన్ని మన అహంకారానికి ముడిపెట్టడం, ప్రతి క్షణం మనం మానవులు అన్న గుర్తింపు కోసం పోరాటమే మన బాధకి అసలైన కారణం. నీ శరీరం, నీ మనసు కేవలం ఒక యంత్రం మాత్రమే. ఇది నువ్వు కాదు. ఈ యంత్రానికి భయాలు, కోరికలు, బాధలు ఉంటాయి. కానీ నువ్వు యంత్రానికి దూరంగా ఒక సాక్షిగా నిలబడి చూడు. నువ్వు దానికి అంటుకున్నంత వరకు ఆ యంత్రం కదిలినప్పుడల్లా నువ్వు డిస్టర్బ్ అవుతావు. ఎప్పుడైతే దాన్ని పక్కన పెట్టి చూస్తావో, ఓకే ఇది నా యంత్రం యొక్క రియాక్షన్ అని అర్థం అవుతుంది. అప్పుడు అసలు సమస్య రాదు. మనం ఈ యంత్రాన్ని, మన ఆలోచనల అలజడిని నేను అనుకోవటం వల్ల అసలు సమస్య మొదలవుతుంది. దీనికి ఒక పవర్ఫుల్ సొల్యూషన్ ఉంది. అదే సాక్షి భావం. దీన్నే విట్నెస్ అంటారు ఇంగ్లీష్ లో. ఏమైంది ఇప్పుడు? బాధ, ఓకే అది ఎలా ఉంది, ఎంతసేపు ఉంది, ఎక్కడుంది? జస్ట్ ఒక సాక్షిలా దాన్ని చూడు. అది నీలో జరుగుతున్న ఒక సంఘటన మాత్రమే, నువ్వు ఆ సంఘటన కాదు. నీ కోపం వచ్చిందా? నిశ్శబ్దంగా గమనించు. ఆ కోపం నిన్ను కంట్రోల్ చేసే శక్తి కోల్పోతుంది. ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఆ కోపంతో పోరాటం లేదు, కేవలం కోపాన్ని చూస్తున్నావు. ఒక సినిమా చూస్తున్నప్పుడు ఏమవుతుంది? ఏడ్చే సీన్ వస్తే ఏడుస్తావు, నవ్వే సీన్ వస్తే నవ్వుతావు. కానీ సినిమా అయిపోయాక ఆ ఫీలింగ్స్ అక్కడే వదిలేసి వస్తాం. ఎందుకంటే అది నువ్వు కాదు, ఒక స్టోరీ అని నీకు తెలుసు. అలాగే నీ జీవితంలో జరిగే సంఘటనలు, నీ ఎమోషన్స్ అవి కూడా కేవలం స్టోరీసే, లేదా కళ లాంటిది అనుకోండి. నువ్వు చేయాల్సింది ఒకటే, ఆ స్టోరీకి లొంగిపోకు, ఆ ఫ్యాంటసీని చూడు, ఆనందించు. కానీ అది నువ్వు కాదు. ఎప్పుడైతే నువ్వు మనశ్శాంతిని వెతకడం మానేసి ప్రశాంతంగా ఉండటం మొదలు పెడతావో అప్పుడే నువ్వు ఆ అలజడిని అధిగమించినట్లు. అంటే నువ్వు డిస్టర్బ్ అవటాన్ని నుంచి దాటుకొని బయటకు వచ్చి వాటిని అబ్జర్వ్ చేస్తున్నట్లు. అంటే నువ్వు ఎవరికి ఏమి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. నీ మనసు ఎంత నిశ్శబ్దంగా ఉంటే నీ జీవితం అంత స్థిరంగా ఉంటుంది. జీవితాన్ని మెరుగుపరుచుకోవడం అంటే ఇంకేదో పెద్ద గొప్ప పనులు చేయడం కాదు. ఉన్న చోటే ఉన్న క్షణంలో నిశ్చలంగా స్థిరంగా ఉండటం నేర్చుకో. సంతోషం అనేది బయట వెతికితే దొరికే వస్తువు కాదు, అది మన లోపల ఇప్పటికే ఉన్న ఒక స్థిరత్వం. నువ్వు నీ లోపల స్థిరంగా నిలబడగలిగితే బయట ఎన్ని తుఫాన్లు వచ్చినా నువ్వు చెక్కు చెదరకుండా ఉంటావు. మన చుట్టూ ఉన్న ప్రపంచం నిరంతరం శబ్దం చేస్తూనే ఉంటుంది, నీ మనశ్శాంతిని దొంగలించడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. కానీ గుర్తుంచుకో, ఏ అలజడి నిన్ను తాకాలన్నా నువ్వు దానికి అంగీకరించాలి. ఆ అంగీకారాన్ని తీసివేయటమే నీకు నిజమైన స్వేచ్ఛ. ప్రపంచంలో ప్రతి జీవి, ప్రకృతి ఎంత నిశ్చలంగా తమ పని తాను చేసుకుంటుందో చూడు. అలాగే నువ్వు కూడా నీ స్వధర్మంలో ఉంటూ ఏది జరిగినా దాన్ని జస్ట్ గమనిస్తూ పో. ఎందుకంటే దేవుడు సృష్టించిన ఈ అద్భుతమైన సృష్టిలో నిన్ను కూడా ఆయన సృష్టించాడు. కాబట్టి నువ్వు ఒక సాక్షిగా అన్ని చూస్తూ ఉండు, అంతకు మించి ఏమి కాదు. ఆ సాక్షి భావంలోనే అంతు చిక్కని మనశ్శాంతి ఉంది, ఒక శక్తి ఉంది, నిజం చెప్పాలంటే విజయం ఉంది. ఈ క్షణం నుంచి నువ్వు ఆ సాక్షివి. ఎవ్వరు నిన్ను డిస్టర్బ్ చేయలేరు. నువ్వు నీ శాంతిని వెతకడం మానేసి ప్రశాంతంగా ఉండు. అదే ఈ రోజు నువ్వు నీ మనసుకి ఇవ్వాల్సిన ఒక కొత్త ఆజ్ఞ. ఈ రోజు నుంచి నువ్వు మారాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.